పెద్దలు గౌరవనీయులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు ప్రభుత్వ విప్స్గా ఉన్నటువంటి వాళ్ళు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు దుబ్బాక శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, రసమై బాలకృష్ణన్ మానకొండూరు ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సారెడ్డి గారు, తెలంగాణ ఆహార సంస్థ అధ్యక్షులు మిత్రులు ఎలక్షన్ రెడ్డి గారు, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఇదే జిల్లా బిడ్డ, ఉద్యమంలో ఉద్యోగ సంఘ నాయకునిగా అద్భుతమైనటువంటి పనిచేసినటువంటి మిత్రులు దేవి ప్రసాద్ గారు, ఖనిజ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు షేర్ సుభాష్ రెడ్డి గారు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గారు భూమిరెడ్డి గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి రాజమణి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మహిళా ఆర్గనైజర్ శ్రీమతి బూర విజయ గారు, స్థానిక నాయకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు మిత్రులు దేవేందర్ రెడ్డి గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. 2001లో తెలంగాణ కోసం బయలుదేరిన నాడు చాలామంది చాలా రకాలుగా అపహాస్యం చేసినారు. అందుకే పెద్దలు చెప్పినారు, ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్న తోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులు కావునను. అంటే మంచి పనిని చాలామంది ప్రారంభించారు, భయపడతారు. నిజంగా ఈరోజు చాలా చాలా నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. తెలంగాణ దేనికి కావాలని కోరుకున్నామో దానికి ఈరోజు ఈ కొండపాక మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గొర్రెల పంపిణీకి ఒక బలమైనటువంటి పునాది ఇక్కడి నుంచి పడతా ఉంది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఢిల్లీలో నన్ను చాలామంది ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులు, అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు ప్రశ్నలు అడిగేది నన్ను, ఎందుకయ్యా నీకు తెలంగాణ? తెలంగాణ అయితే ఇంతకుముందు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గారు, నేను ఒకటే బస్సులో కలిసి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాం. గణపురం ఆనకట్ట 40,000 ఎకరాలు నిజాం పుణ్యం అని పారినటువంటి ఆనకట్ట 4,000 ఎకరాలకు పోయింది. ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, మీ జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో మళ్ళా 40,000 ఎకరాలు పండింది. పోయిన సంవత్సరం ఒక పసలు పండింది, ఈ సంవత్సరం 2 పసలు పండిస్తాం సార్ అని చెప్పి పద్మ గారు చాలా గర్వపడుతూ చెప్తా ఉన్నారు. నా ఏరియా అంతా గ్రీన్గా ఉంది అని చెప్పి సంతోషపడ్డది, హృదయం పొంగిపోతుందని చెప్తా ఉన్నారు. ఇగో దీనికోసమే తెలంగాణ కావాలనుకున్నాం. నేల విడిచి సాము చేయడం కాదు, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే సంస్కృతంలో మాట్లాడితే కాదు. అభివృద్ధి జరగాలి, వట్టిగా డైలాగ్ కొడితే అభివృద్ధి రాదు.
ఎక్కడ వస్తుంది అభివృద్ధి? ఎట్లా వస్తుంది? గ్రామాలు చాలా బలంగా ఉంటేనే అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. నా చిన్నతనంలో నేను చూసిన ఒక వడ్ల కాలం, ఒక వరి కళ్ళం అయితే అడుక్కొని పోయేవాళ్ళు 10 మంది వచ్చేవాళ్ళు. హార్మోనియం పట్టుకొని ఒక పాయటాన్ని వచ్చేవాడు, కానీ గంగడ్లాయని వచ్చేవాడు, భాగవతం ఆడేవాళ్ళు వచ్చేవాళ్ళు, చాలామంది వచ్చేవాళ్ళు. ధైర్యంగా ఎవరు వస్తే వాళ్ళకు షార్టెడ్ వడ్లు పెట్టి, అట్లాంటి రైతు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది. సమైక్య రాష్ట్రంలో చాలా భయంకరమైనటువంటి నష్టం జరిగి రైతులే హైదరాబాద్కో, బొంబాయికో, దుబాయ్కో బతకబోయేటువంటి పరిస్థితులు దాపురించినండి. దాని నుంచి అధిగమించడానికి ఈరోజు మనం ముందు పోతా ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే దానికోసం. మీకందరికీ నేను చాలా గర్వంగా, సంతోషంగా మీ బిడ్డగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు ఉద్యమంలో నేను వాదించిన, తెలంగాణ మాది ధనిక రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు 48 నుంచి 56 వరకు సర్ప్లస్ స్టేట్గా ఉండే ఆంధ్రప్రదేశ్లో కలిసి మేము మునిగిపోయినామని చెప్పి కొన్ని వేల సభలలో వందల గంటలు నేను మాట్లాడి చెప్పిన. ఈరోజు 100కి 100% తెలంగాణ సమాజం చేసిన వాదన, సమాజం పక్షాన నేను చేసిన వాదన నిజమని చెప్పి రుజువైందని మనం చెప్తలేం లెక్క. ఇది మన సొంత కవిత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు ఆర్థిక ప్రగతిలో 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే అందులో నంబర్ 1 స్టేట్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన గవర్నర్ గారితో రాజ్భవన్లో ఒకసారి మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్పిన, 2024 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు ఉంటుంది. 5 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. ఎప్పుడన్నా కలలా ఊహించినామా, అనుకున్నామా అసలు ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది? ఒక 5,000 కోట్ల రూపాయల భారీ డబ్బుతోని దగ్గర ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం 84 లక్షలు, ఇంకో 30-40 లక్షలు పెరిగిపోతా ఉంది. దాదాపు 1.5 కోటి వరకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఇలా మనం శ్రీకారం చుట్టాం. ఈ సందర్భంగా నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన ఎంత దరిద్రంగా ఉండే దేనికి కూడా లెక్కలేదు. డిపార్ట్మెంట్ని పిలిచి అడిగినా లెక్క దొరకదు. ఎంతమంది ఉన్నారా గొల్ల కుర్మలు తెలంగాణ అంటే ఎవరు చెప్పలే. ఒక అంచనా వేసుకున్నాం, 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది, ఒక 4 లక్షల కుటుంబాలకు ఇస్తే సరిపోద్ది గొర్రెలు అని అనుకున్నాం. ఇలా వచ్చిన దరఖాస్తులు 7,61,000 దరఖాస్తులు వచ్చినాయి. దానిలో శాంక్షన్ అయిన 7,18,000 మందికి 7,18,000 పైచిలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేశారు. అంటే 7,18,000 యూనిట్లు దాదాపు ఇప్పుడు నేను చెప్పిన లెక్క సరిగ్గా సరిపోతా ఉంది. 1,50,00,000 గొర్రెలు మనం దిగుమతి చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ బ్రహ్మాండం చేసుకోబోతా ఉన్నాం. అసెంబ్లీలో ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన మాట్లాడి వెటకారం చేసిండు, నన్ను అవమానం చేసిండు. నేను చెప్పిన ఆ రోజు, మీరు ఈరోజు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏది చెప్పినా అది జరిగింది. ఈరోజు నేను శాసనసభలో రికార్డు పూర్వకంగా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇవాళ నుంచి 3 సంవత్సరాలు, నేను చెప్పిన నెల కిందే చెప్పిన, 3 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి యాదవులు, గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి మాట వస్తుంది. ఇది మీరు చూడమని చెప్పిన. మీ కేశవరావు గారు మాట్లాడుతూ వారు ఉపన్యాసంలో చెప్పినారు, ఒక రకంగా సిగ్గుపడాలి మనం. దగ్గర 30-35 లక్షల మంది యాదవ్ సోదరులు రాష్ట్రంలో ఉన్నారు, గొల్ల కుర్మలు. హైదరాబాద్కు రోజుకు 350 లారీల గొర్రెలు వస్తాయి, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచి 350 లారీలు గొర్రెలు ప్రతిరోజు హైదరాబాద్కు వస్తాయి. మన గోదావరి కని, మంచిర్యాల, కొత్తగూడెం, ఆ సింగరేణి బెల్ట్ పట్టుకొని నిజామాబాద్కు వచ్చే వరకు ఇంకొక 300 లారీలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో మన గతి ఏమిడో మనకు అర్థమవుతా ఉంది. దేన్ని కూడా పట్టించుకోలే వాళ్ళు, ఏది కూడా చక్కగా చేయలే.
35 లక్షల గొల్ల కుర్మ జనాభా ఉన్న రాష్ట్రంలో 600 లారీలు ప్రతిరోజు మనం దిగుమతి చేసుకున్నవాడే సిగ్గుపడాలి కదా. చాలా మందికి అర్థం కాదు ఇది. నేను లెక్క పెట్టి కూడా చెప్పిన, ఈరోజు దాదాపు 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లు అయితే 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు, 3 ఈతలు ఈంతాయి. 2.5 ఇంటూ 3 ఎంతైతే సిద్ధనా? 7 కోట్ల, 7.5 కోట్ల గొర్రెలు అయితే ఒక 2 కోట్లు మళ్ళీ పెంపకానికి ఉంచుకొని ఒక 5 కోట్లు అమ్ముకున్నాం అనుకో, 5,000 కాడికి ఒక గొర్రె చూసినా 5 25,000 కోట్లు. 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టే నాటికి ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. నేను నిండు మనసుతోని కొమరేలి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్నా ఈ మాట. 100కు 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న కొండపాకలో. 2.5 సంవత్సరాలు గడిచే నాటికి తెలంగాణ యాదవుల దగ్గరనే 25,000 కోట్ల రూపాయలు ఉంటాయి. సంపద అంటే గిది. గొర్రెనే అంటే మరి గొర్రెనే అర్థం కాని గొర్రెలకు ఏం చెప్పాలా? మానవ వనరులు ఏ జాతికైనా ఏ దేశానికైనా భగవంతుడు కానీ ప్రకృతి కానీ ఇచ్చే అమూల్యమైన సంపద అన్నిటికీ మించి మానవ సంపదనే పెద్దది. భగవంతుడు 35 లక్షల మంది యాదవులను తెలంగాణకు సంపదలాగా ఇచ్చిండు. మా తెలంగాణ యాదవులు గొప్ప సంపద నా దృష్టిలో. ఎట్లా సంపద అంటే, ఇప్పుడు స్టేజ్ మీద మీ జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, నా సెక్రటరీ కూడా స్మితా సబర్వాల్, వాళ్ళంతా ఐఏఎస్ అధికారులు. ఊళ్ళల్లో ఏం చేస్తాం మనం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే 10 గొర్రెలు కొని గొలానికి ఇచ్చేస్తాం, పాలకి ఇస్తాం. ఇది పిల్ల పెళ్లికి వచ్చే వరకు కొన్ని గొర్రెలు తయారు కావాలని చెప్పి మనం 2 ఏళ్ళకు 3 ఎప్పుడు అయినా కూడా మళ్ళీ నా గొర్రె చూపెట్టమంటే కరెక్ట్ ఖాయంగా మన గొర్రెనే తెచ్చి చూపిస్తాడు ఆయన. ఏది 200-300 గొర్రెలలో మన గొర్రెని గుర్తుపట్టి తెస్తాడు. అదే గొర్రెను గుర్తుపట్టానంటే ఒక కలెక్టర్ని గుర్తుపట్టమంటే పట్టరు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కాదా పని. ఆ విద్య ఎవరికి వస్తుంది? తరతరాల నుంచి నేర్చుకున్నటువంటి వారసత్వంగా సంక్రమించినటువంటి ఆ విద్య ఒక గొల్ల కుర్మ సోదరులకు మాత్రమే సాధ్యం. వాళ్ళు మాత్రమే చేస్తారు ఆ పని. ఇప్పుడు మీరు బాగా వింటున్నారు టీవీలలో పేపర్లలో స్కిల్ డెవలప్మెంట్, మన డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ డెవలప్డ్ స్కిల్. ఇది ఈ స్కిల్ ఉన్నది ఇక్కడ. ఇంగ్లీష్లో చెప్తే ఎంతో గొప్ప అనుకుంటాం మనం. ఇంగ్లీష్లో చెప్తే గొప్ప కాదు. మానవ వనరులను గుర్తించడంలో అరుణ్ పూరి అని చెప్పి ఇండియా టుడే ఎడిటర్ ఉంటాడు. మొన్న మధ్య నాతో మాట్లాడితే ఆయన అన్నాడు, మిస్టర్ చంద్రశేఖర్ రావు, ఇట్ ఈస్ ఎ న్యూ వేవ్ ఇన్ తెలంగాణ. ఇట్స్ ఎ న్యూ ట్రెండ్ ఇన్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ రిసోర్స్. మానవ వనరులు హెచ్ఆర్ అని ఇంగ్లీష్లో చెప్పగానే ఎక్కడ ఇన్ఫోసిస్లు ఉంటారేమో, మైక్రోసాఫ్ట్ ఉంటారేమో, కంప్యూటర్ ఉంటారేమో అనుకుంటారు. ఈరోజు గ్రామసీమలలో ఉన్నారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. వాళ్ళకి ఏ స్కిల్ డెవలప్మెంట్ చేసే అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలా? నీళ్లు కావాలి, భూగర్భ జలాలు తోడుకోవడానికి కరెంటు కావాలి. కరెంటు పీడ పోయింది, ఇక కరెంటు కటౌట్ ఉండదు తెలంగాణలో. 100% రాబోయే కొద్ది రోజులలో 4-5 మాసాలలో బహుశా యాసంగి పంట నుంచి 24 గంటల రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. కరెంటు పీడ శాశ్వతంగా పోయింది. ఒక నమూనా బాధపడ్డాం ఆ తెలంగాణలో, అనేక కష్టాలు పడ్డ బాధలు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఒక రెడ్డి గారు పాపం, ఆయన పేరు బైరా రామరెడ్డి, ఒక్కటే రైతు 54 బోర్లు వేసిండు పాపం. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టింది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో. చాలా పెద్ద అవస్థ. ఉన్న బోర్ ఎత్తిపోడు, ఇంకో బోర్ వేయాలి అర్జెంటుగా, దాన్ని కడిగిపోయాలి. ఇంకో బోర్ వేయాలంటే ఎంత బాధ. ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, నేను చూపిస్తాను. ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, ఒకడు తాళంశీల గుత్తి పట్టుకొని వస్తాడు,
ఒకడు తంగేడు గట్ట పట్టుకొని వస్తాడు. ఒక్క నమూనా బాధ కాదు, ఆ బోర్లు వేయడం, ఆ బోర్లు పడడం, అప్పులపాలు అయిపోయింది రైతులందరూ. అన్ని రకాలుగా దెబ్బతిన్నాం. వ్యవసాయము వేరే పని ఉన్నోళ్ళది కొంత పర్వాలేదు, కానీ అచ్చంగా వ్యవసాయం మీద బతికేటువంటి రైతాంగం, భూమిని మాత్రమే నమ్ముకొని బతికే రైతాంగం మీదికి తెల్లబట్టలు వేసుకొని తిరుగుతాను, కానీ వెనక అన్ని అప్పులే ఉన్నాయి. దాన్ని గమనించే ఖచ్చితంగా తెలంగాణ రైతు మళ్ళా పాత రైతు కావాలి. మన చిన్నతనంలో చూపించిన ఆ ధీమా రైతాంగంలో కనిపించాలి. రుణమాఫీ చేసుకున్నాం 17,000 కోట్లు. వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఎకరానికి 8,000 పెట్టుబడి 2 పంటలకు ప్రభుత్వం ఇస్తుందని మనం చేస్తా ఉన్నా. ములుగులో నా మిత్రుడు జాంగీర్ గారు ఉంటారు, నా క్లాస్మేట్. పథకం ప్రకటించిన తెల్లారి అంబేద్కర్ జయంతి ఉంటే అంబేద్కర్ గారికి దండ వేసి రైతాంగం అంతా అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎరువులకు కాదు కేసీఆర్ ఇచ్చేది పెట్టుబడికి ఇస్తా ఉన్నాడు. 2 డిఏపి సంచులు అంటే కూడా 1500 అవుతుంది. 1-2 యూరియా బస్తాలంటే ఇంకో 600-650 అవుతుంది. 2,500 లోపలనే ఎరువులు వస్తాయి. మరి ఎకరానికి 4,000 ఎందుకు ఇస్తాడు కేసీఆర్ అంటే, ఇత్తనానికి మొదటి విడత కూలీకి కూడా సరిపోతుంది, కేసీఆర్ కూడా కాపోడు కాబట్టి ఆయనకు తెలుసురా అని చెప్పి అక్కడ రైతాంగం మాట్లాడుకున్నారు. అక్కడ మాట సంతోషం కలిగించింది ఏంటంటే, గవర్నమెంట్ రేపు ఇచ్చేటువంటి పెట్టుబడితోని మనం గడ్డి వీకేసుకొని దంతె కొట్టుకుంటే చాలు పంట పండుతుందనే కాడికి ఇలా రైతాంగంలో ఒక ధీమా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. రైతులకు కావాల్సిన 2-3 విషయాలే. సకాలంలో పెట్టుబడి, అది ప్రభుత్వమే సమకూరుస్తుంది. రెండవది కరెంటు, భూగర్భ జలాలు తోడుకుంటే. మూడవది నదుల నీళ్లు. 100కు 100% మంచి ఉత్సాహవంతుడు యువకుడు, బాగా పట్టుదల ఉన్నటువంటి మంత్రి మీ జిల్లా నుంచే ఉన్నాడు, సిద్దిపేట జిల్లా నుంచే హరీష్ రావు. ఆయన నాయకత్వంలోనే ఇలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇరిగేషన్ రంగంలో. 2 ఏళ్లలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఈరోజు తెలంగాణలో అదనంగా అన్ని జిల్లాలు కలిపితే అదనంగా పాతది కాకుండా 10 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం హరీష్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. మీరందరూ మనమందరం కలలు కంటున్నటువంటి గోదావరి నీళ్లు వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఈ కొండపాక మండల ప్రజల పాదాలు కడగడానికి వస్తున్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి నీళ్లు. మీ సిద్దిపేట జిల్లా అద్భుతమైనటువంటి పంటలు పండించే పరిస్థితికి మీరు పోతా ఉన్నారు. ఒక సంవత్సరం బావు తర్వాత గోదావరి నీళ్లు ఈ మొత్తం ప్రాంతాన్ని అభిషేకించబోతా ఉన్నాయి. అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతు సోదరులకు నాది ఒకటే మనవి, మీకైనా బాధ ఉంటే చెప్పండి, కానీ ఆత్మహత్యలు పిరికి పందల్లాగా చేసుకోవద్దు. అద్భుతమైన ప్రయాణం ముందుకు జరుగుతూ ఉంది. చాలా ఆశాభంగా ముందుకు పోతా ఉన్నాం. చాలా మంచి పని మీకు జరుగుతుంది. మీరు చాలా బాగుపడతారు. మళ్ళీ పాత రైతులు తయారవుతారు. చాలా ధీమాతో బతికేటువంటి రోజులు వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే 1 రైతులు బాగుపడాలి, 2 వృత్తి పని వాళ్ళు బాగుపడాలి. ఇలా యాదవ్ సోదరుల గురించి ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది అద్భుతంగా విజయవంతం అవుతుంది. తప్పకుండా భగవంతుడు మాకు ఆ శక్తి ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి నేను దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నా. దీనికి మీరేం బాధపడక్కర్లేదు. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేవు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున ఒక సంచార వైద్యశాల, అంటే మందల కాడికే డాక్టర్లు వస్తారు. మీరు పశువుల దవాఖానకు మీరు పోయే అక్కర్లేదు. 3 సార్లు ఖచ్చితంగా వాటికి వ్యాక్సినేషన్ కానీ ఆ నట్టల మందులు కానీ ఇంతకుముందులాగా కాదు, బడ్జెట్ పెంచినాం, దానికి 3 సార్లు వేస్తారు. అది మీ దగ్గరికే, మీ గ్రామాలకే డాక్టర్లు వస్తారు. ఒక 100 బస్సులకు ఆర్డర్ ఇచ్చినాం. జూలై నెలలో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గ్రామానికి 104 వాహనం ఎట్లయితే తిరుగుతుందో, గొర్రెల మందల కాడికి, పశువుల మందల కాడికి ఆ బస్సులలో డాక్టర్లు మిగతా సిబ్బంది అంతా మీ దగ్గరికి వస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. యాదవ్ సోదరులతో, యాదవ్ సంఘాలతో నా విజ్ఞప్తి, ఇలా గొర్రెలు తెచ్చుకొని సంతోషపడడు కాదు, మీరు రకరకాల వ్యూహాలు చేయాలి. అడవి జాగలలో మేపుకోవడానికి మేకలను పోనీయరు, కానీ గొర్రెలను మాత్రం పోనిస్తారు. అడవి భూములలో మీకు ఆ పర్మిషన్ ఇస్తారు. మీ గొర్రెలు ఇచ్చి సంతోషపడితే కాదు. స్టైలో గ్రాస్ అని గడ్డి ఉంటుంది, జిల్లాకు 4 టన్నుల కాడికి ఇప్పుడు పంపించడం జరిగింది. దాన్ని ఎట్లా వాడుకోవాలో మీకు అధికారులు చెప్తారు. చాలా బలవర్ధకమైన విటమిన్లు ఉండేటువంటి గడ్డి, మామూలు గడ్డి, అది కలిపి వాడుకుంటే చాలా బాగా పెరుగుతాయి, మంచి
వెయిట్ కూడా గొర్రెలకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవన్నీ కూడా మీకు చెప్తారు. అదేవిధంగా పండ్ల తోటలను రైతులతో మీరు సయోధ్య చేసుకోవాలి. పండ్ల తోటలలో ఆ స్టైలో గ్రాస్ గడ్డిని అంటే ఆ గడ్డిని పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్దగా పెరిగిన పండ్ల తోట జీవాలు నష్టం చేయాలి కాబట్టి ఆ రైతుకేమో మీరు మందలు పెట్టాలి, అక్కడ మీ గడ్డి మేసుకోవాలి. అది జిల్లా కలెక్టర్ గారు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మీ పండ్ల తోటల యజమానులతోని యాదవ సోదరులకు టైప్ చేయించి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గుట్టలు పరంపోవు భూములు అన్కల్టివేబుల్ అంటే సాగుకు అనుకూలం లేని భూములలో విరిగా తుమ్మ చెట్లు అవన్నీ కూడా పెంచాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా. అక్కడ కూడా గొర్రెలు మేపుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎండాకాలంలో మన్యం పోతూ ఉంటాం మనం, పోయేవాళ్ళు పోవచ్చు, పోకపోయినా ఎక్కడికక్కడ ఈ గొర్రెలకు నీళ్లు తాగడానికి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని వాటికి నీళ్ళ కోసం నీళ్లు నిలబెట్టేటువంటి వాటిని కట్టించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా. ఈ విధంగా ఇది బాగా జరుగుతుంది. దీంతో పాటు మత్స్య పరిశ్రమ చేపలు పట్టుకునే వాళ్ళకు కూడా ఒక 1000 కోట్ల రూపాయలతో స్కీమ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు దాదాపు బెస్తవాన్లు ముదిరాజులు దాదాపు 40-45 లక్షల జనాభా ఉన్నారు. యాదవుల తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున 4-5 వేల కోట్ల సంపద సృష్టించే విధంగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు. అదేవిధంగా మన గడ్డం గీసేటువంటి నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు గ్రామాలలో ఒక సంవత్సరం గడిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు ఇస్తారు, బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. చెట్టు కింద గుండు మీద కూర్చోబెట్టి సౌరాలు చేసే పని పోవాలి. పట్టణాలలో మండల కేంద్రాల్లో ఎట్లయితే శాలూన్స్ ఉన్నాయో అటువంటి నవీన శాలూన్స్ మోడర్న్ శాలూన్స్ను అన్ని గ్రామాల నాయి బ్రాహ్మణులకు ఇస్తా ఉన్నారు. 25,000 కుటుంబాలకు ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా బట్టలు ఉతికేటువంటి రజక సోదరులకు కూడా నవీన పద్ధతిలో మంచి పద్ధతిలో బట్టలు ఉతకడానికి అవసరమైనటువంటి దోబీ ఘాట్లు పరికరాలు వాళ్ళకు కూడా సప్లై చేయబోతా ఉన్నారు. ఎంబీసీ ఎవరైతే వృత్తి పని కోల్పోయినరో వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టడానికి ఇతరత్ర అవకాశాలు కల్పించడానికి ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ దాని ద్వారా కూడా కవర్ చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. వెరసి ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటంటే గ్రామీణ తెలంగాణ బాగుపడితేనే, గ్రామీణ తెలంగాణ ధనవంతమైతేనే తెలంగాణ ధనవంతమైనట్లు లెక్క. మునుపు ఊళ్ళలో ఒక సామెత ఉండేది, గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం అనేది. నిజమే, గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం, గొల్లాయన బలిస్తే తెలంగాణకు లాభం. ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా బలోపేతం కావాలి. దానికి మీరందరూ చాలామంది వచ్చినారు, ఈరోజు అన్ని సొసైటీల నుంచి వచ్చినారు, చాలా సంతోషం. రావడం కాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపెట్టాలి. మీరు కేసీఆర్ను గెలిపించాలి ఖచ్చితం. ఎస్, ఏ విధంగా అయితే గొర్రెల కోసం గొర్రెలకు ఏదైనా ఇబ్బంది వస్తే చిటుకు రోగాలను వస్తే మనకు తెలుసు. అట్లాంటి టైంలో ఒక నంబర్ పెట్టినారు 1962 1962. మీరు ఫోన్ చేసినట్టయితే మనుషులకు ఎట్లయితే 108 కోసం వాహనం వస్తుందో అట్లా మీకు కూడా గొర్రెల కోసం వాహనం వస్తుంది. దానికోసం ఈ నంబర్ కూడా పెట్టినరు. నంబర్ మళ్ళా ఒకసారి నేను చెప్తున్నా, 1962. అర్ధ గంటలు వస్తుందా? మీరు ఫోన్ చేసిన అర్ధ గంటలో 108 ఎట్లయితే వస్తుందో అర్ధ గంట లోపలనే వాహనం వచ్చి వాటికి వైద్యం కూడా చేస్తారు. 1962 1962 ఈ నంబర్ కూడా దీని పాపులర్ చేయండి, బాగా చెప్పండి. ఆ రకం కూడా సదుపాయం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎందుకు కోరినరా తెలంగాణ అంటే ఒక ఇందుకు కోరినాం. ఏం సాధిస్తున్నట్టు ఒక ఇది సాధిస్తాం. అందరూ కూడా అన్ని రకాలుగా గొప్పగా బతకాలి. నేను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి మంచి సౌండ్ పెట్టమని నేను అడిచుకుని నేను చెప్పడం జరిగింది. ఈ వేదిక ద్వారానే చెప్పాలనే ఉద్దేశంతో నేనున్నా. ఇది నేను రైతు సోదరులను ఉద్దేశించి చెప్తా ఉన్నా. రైతులకు మంచి ధర రావాలి. ఒకటి పంట పండాలి, రెండవది మంచి ధర రావాలి పండించిన ధాన్యానికి. ఇప్పుడు జరుగుతలేదు. రైతులకు సంఘం లేదు, రైతులు సంఘటితంగా లేరు కాబట్టి మోసపోతూ ఉన్నాం. దళారీలు మనం దోపిడీ చేస్తూ ఉన్నారు. దీని నుంచి రైతాంగం బయటపడాలంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఫస్ట్ టైం, ఎంటైర్ వరల్డ్లో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వమే పూనుకొని రైతాంగాన్ని ఆర్గనైజ్ చేయడానికి మనం ముందు పోతా ఉన్నాం.
గ్రామాలలోకి వచ్చి రైతుల వివరాలు రాస్తా ఉన్నారు. మీరందరూ కూడా చూసినారు, మీ ఇళ్ళ కాడ కూడా వచ్చినారు, మీ వివరాలు కూడా రాసుకున్నారు. చివరి దశకు వచ్చింది, ఇంకా కొంచెం మిగిలింది. రైతులు ఇప్పుడు నేను చెప్పినా మీకు ఏం చెప్పినా డబ్బులు వేస్తామని చెప్పిన. ఎట్లా వేయాలి డబ్బు? మళ్ళీ రైతు దరఖాస్తు పెట్టి దండం పెట్టి పైరవికి ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి ఇలా గొర్రెలు పంచినాం. ఎవరికన్నా ₹1 లంచం ఇచ్చినావా? ఇచ్చినా ఎవరికన్నా? వినబడతలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినరా? ఆఫీసర్లే మీ ఊరికి వచ్చి రాస్తున్నారు కదా. దరఖాస్తు పోయేది లేదు, దండం పెట్టేది లేదు, దఫ్తర్కి పోయేది లేదు, లంచం ఇచ్చేది లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి పనిచేస్తూ ఉంది. ఆ విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. రైతులు బాగుపడాలంటే చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, మీ అందరికి తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఒక ఆయన ఈసారి మిర్చి పంట పెట్టిండు అనుకో, జర ధర తగిలింది. మళ్ళీసారికి అందరం అదే పంట పెడతాం, ఆయనతో ధర పడిపోతుంది. ఆయన మునుగుతాడు, అందరం మునుగుతాం. రైతుకు రైతే శత్రువు అవుతా ఉన్నాడు. ఆ పరిస్థితి ఉండకూడదంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మన వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళ పని చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తారు. మీ వివరాలన్నీ ఇప్పుడు రాస్తున్నారు. రాసి డబ్బులు వేయాలంటే ఆ లిస్టు ఏదైతే ఉంటుందో హైదరాబాద్లోనే బ్యాంకులో వేస్తే డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో వచ్చి చేరుతాయి. మీరు తీసుకొని పెట్టుబడి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్కడ దరఖాస్తులు పెట్టుడు, ఆఫీసర్లు చుట్టూ తిరుగుడు అటువంటి అవసరం లేకుండా అక్కడనే హైదరాబాద్ నుంచే నేరుగా మీ ఖాతాలోనే వేస్తారు. మీరు మంచిగా రోహిణి కార్తీ కంటే 10 రోజుల ముందే మే 15 తారీఖు వరకే వేస్తారు. కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా తీసుకొని పెట్టుబడి కోసం వాడుకోవాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఏ జిల్లాలో ఏం పరిస్థితులు ఉన్నాయి, ఏ భూములు ఉన్నాయి, నల్ల నేల ఉందా, ఎర్ర నేల ఉందా, ఇసుక నేల ఉందా, ఏ రకమైన భూములు ఉన్నాయి, అక్కడ ఎండ టెంపరేచర్ ఎంత ఉంటుంది, అక్కడ గాలి వేగం ఎంత ఉంటుంది, వర్షపాతం ఎంత ఉంటుంది, దీని అంతా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అని అంటారు. ఈ ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటే వాతావరణ పర్యావరణ పరిస్థితులకు అనుకూలంగా ఏ పంటలు ఏ జిల్లాలో వేస్తే బాగా పండుతాయో శాస్త్రజ్ఞులు నిర్ణయించి మనందరికి చెప్తారు. ఏ పంటలు వేయమంటారో ఆ పంటలే వేయాలి. మనం పండించే ప్రతి గింజకు డిమాండ్ ఉండాలి. అప్పుడు ధర మంచిగా వస్తుంది. ధర సంగతి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం పండిస్తున్నాం, ఆంధ్రం తీసుకొని మార్కెట్ కమిటీకి పోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి రైతులు మార్కెట్ కమిటీలకు ఊరికే పోరు. మొట్టమొదటి తొలి మెట్టు కొద్ది రోజులలోనే గ్రామ రైతు సంఘాలు ఏర్పాటవుతాయి. గ్రామ రైతు సంఘాల యొక్క సమాహారంగా మండల రైతు సమాఖ్య ఏర్పడుతుంది. మండల రైతు సమాఖ్య యొక్క సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఉంటుంది. జిల్లా రైతు సమాఖ్యల సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఉంటుంది. రాష్ట్ర రైతు సమాఖ్య చాలా బలోపేతంగా ఉంటుంది. వాళ్లకు 500 కోట్ల రూపాయల డబ్బును గవర్నమెంటే వ్యవసాయ బడ్జెట్లో పెట్టి మూలధనం కింద సమకూరుస్తుంది. అవసరం వస్తే 5-6 వేల కోట్ల వరకు వాళ్ళు బ్యాంకు నుంచి రుణం తీసుకునే విధంగా గవర్నమెంటే వాళ్ళకి గ్యారంటీ ఇచ్చి ఆ రుణం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎందుకోసం అంటే ధాన్యం తీసుకొని పోం, ఇప్పట్లాగా పోం. ఇప్పుడు మార్కెట్ పోతున్నాం, తేమ వాడే అంటాడు, ధర వాడే చెప్తాడు, మనం చెప్పే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరం నుంచి అట్లా ఉండదు. ఎట్లా ఉంటుందంటే పంట ఏది పండియానో అదే పండిస్తాం, డిమాండ్లో ఉండేది పండిస్తాం. రెండవది, పండించిన పంట నెత్తి మీద పెట్టుకొని పోం, కలంకాడ అమ్ముకోం. ఏం చేస్తారంటే మండల రైతు సమాఖ్య, సపోజ్ సిద్దిపేట మార్కెట్ ఉంది, అక్కడికి మనం చాలా పోతాం. సిద్దిపేటలో ఉండేటువంటి మండల రైతు సమాఖ్య ఆ షావుకారులతో మాట్లాడతారు, అర్తిదారులతో మాట్లాడతారు. ఏమైనా ఇప్పుడు 1505 రూపాయలు వరకు మద్దతు ధర ఉంది, నువ్వు 1520 ఇచ్చేదంటే నీకు తెస్తాం, లేకపోతే తేమని చెప్తాం. ధర ఖాయమైన తర్వాతనే మండల రైతు సంఘం విజిల్ కొడితేనే గ్రామాల నుంచి ధాన్యం మార్కెట్కి వస్తుంది. తెచ్చిపడి ధర తీసుకొని పోయి ఆగమాగంగా వాళ్ళ దయ మీద ఉండం. ధర మనం చెప్తాం, మనం డిమాండ్ చేస్తాం. ఎస్, ఈ ధర ఇచ్చేది ఉంటే నీకు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. అప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడైతే తక్కువ ధర ఇస్తామని ముందుకు వస్తారో వాళ్ళు అమ్మరు. రైతులు అక్కడ ఆ మండలంలో అమ్మకుండా రాష్ట్ర రైతు సమాఖ్యకు అమ్ముతారు. రాష్ట్ర రైతు సమాఖ్య కొని దాన్ని బియ్యం పట్టించి దేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి వాళ్ళకి పర్మిట్లు గవర్నమెంటే ఇస్తుంది. అంటే ఈ దళారీలు, వ్యాపారులు రైతులను దోసుకోవద్దంటే ఈ విధంగా రైతాంగం సంఘటితం కావాలి. రైతాంగం నిజాయితీ ఉండాలి. ఎవరికి డబ్బు రావన్నో కరెక్ట్ భూములకి రావాలి. దానికోసం గ్రామ రైతు సంఘాలు దయచేసి నిజాయితీగా ఆదర్శంగా
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక్క రైతు పేరు కూడా తప్పు పేరు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు రైతు సర్వే అయిపోయిన తర్వాత లిస్టులన్నీ మీ ఊళ్ళల్లో పెద్ద బ్లాక్ బోర్డులు పెట్టి అంటేసి మీకు చూపిస్తారు. తప్పు ఉంటే తీసేపియాలి. రైతులం కాబట్టి, భూమిని నమ్ముకొని బతికే వాళ్ళం కాబట్టి, కష్టపడి బతికే వాళ్ళం కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి. తప్పులు జరగనియద్దు. స్కీమ్లో ఎట్టి పరిస్థితులలో అవకతవకలు కాకుండా రైతాంగమే ఒక కన్నేసి కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చేయబోతా ఉన్నాం. భూములు అమ్ముతారు, కొంటారు. ఒక ఆయన అమ్మచ్చు, ఒక ఆయన కొనచ్చు. గ్రామ రైతు సంఘం ఎంత బలంగా ఉంటుందంటే, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక భూమి రిజిస్టర్ అయిందంటే అదే రోజు గ్రామ రైతు సంఘానికి కూడా ఒక లెటర్ రాసి, ఈ నంబర్ మారింది, పలానా భూమి ఇంతకుముందు ఈయనకుండా ఈయన అమ్ముకున్నాడు, పలానా ఆయన కొనుక్కున్నాడు, ఆయనకు పోయిందనే మాట కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామానికి తెలియజేస్తుంది. అంటే రైతు సంఘాలకు, రైతులకు అటువంటి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఈ రైతు సంఘాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతా ఉన్నాయి. మనం భారతదేశ రైతాంగానికే కాదు, ప్రపంచ రైతాంగానికే ఆదర్శం కాబోతారు మన తెలంగాణ రైతులు. ఈ స్కీమ్ ఒకసారి సక్సెస్ చేస్తే పంట మంచిగా పండించి, అనుకూలమైన పంట పండించి, బ్రహ్మాండమైనటువంటి ధరలు రాబట్టుకుంటే అద్భుతంగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. మనకు కావాల్సిన నీళ్లు వస్తాయి, మనకు కావాల్సినటువంటి కరెంటు వస్తుంది, పెట్టుబడి వస్తుంది, మంచి ధర వస్తుంది. దానికి మించి ఇంకేం అవసరం లేదు. 6.5 కోట్లు 7.5 కోట్ల గొర్రెలు పెంచబోతా ఉన్నాం కాబట్టి మందు బస్తాలు తక్కువ వేయాలి, గొర్రెల ఎరువు ఎక్కువ వేయాలి. ఆ సేంద్రియ ఎరువు కూడా వాడకానికి తెలంగాణలో విరివిగా లభిస్తుంది కాబట్టి చాలా బాగా ముందుకు జరుగుతుంది. ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ ఆయన శాస్త్రి గారు ఉన్నాడు, ఆయన రాసిండు, కేసీఆర్ చాలా ముందు చూపుతోని ఈ గొర్రెలు పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గొర్రెలతోని యాదవులు బాగుపడతారు. అదేవిధంగా వాటి ఎరువుతోని తెలంగాణ వ్యవసాయం మొత్తం సేంద్రియ తెలంగాణ తయారయ్యే దిశగా ముందుకు పోతుంది, మల్టిపుల్ బెనిఫిట్ అని చెప్పి వారు రాయడం జరిగింది. ఆ విధంగా యాదవ సోదరులకు ఏమైందంటే ఇప్పుడు డబుల్ బోనాంజా వచ్చింది. యాదవ సోదరులకు కొద్దిగా గొప్పన అందరికీ భూములున్నాయి, మీకు గొర్రెలు వచ్చినాయి, దాంతోపాటు ఎకరానికి 8,000 చొప్పున పెట్టుబడి కూడా వస్తుంది. కాబట్టి మీకు డబుల్ లాభం జరిగింది అని మనవి చేస్తూ, మీరు మంచి వాళ్ళు, చల్లటి మనసుతో ఉండేవాళ్ళు, కొమిరేలి మల్లన్న నమ్మేవాళ్ళు, ఊళ్ళలో పంచాయతీ పెట్టేవాళ్ళు గారు, జీవాలను నమ్ముకొని అడవిని నమ్ముకొని బతికేవాళ్ళు. కాబట్టి మీకు కొమిరేలి మల్లన్న దయతోని 2 లాభాలు జరిగినాయి. ఒకటి గొర్రెలు వచ్చినాయి, రెండోది వ్యవసాయానికి పెట్టుబడి కూడా వస్తుంది. మీరు బాగుండడమే నాకు కావాల్సింది. మొన్న సందర్భం మాట్లాడితే నేను చెప్పిన, కాళేశ్వరం నీళ్లు, అటు కృష్ణ నీళ్లు పాలమూరు ఎత్తిపోతల ద్వారా వచ్చి 1 కోటి ఎకరాలు 100% పచ్చబడుతుంది. 1 కోటి ఎకరాలు తెలంగాణలో పచ్చబడుతుంది. తెలంగాణ నా కళ్ళతో నేను చూడాలి. హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంటే ఏడిసినాం, చాలా జిల్లాలలో ఏడిసినాం. నేను జయశంకర్ గారు మహబూబ్ నగర్ జిల్లా మీద పోతుంటే ఆకాశ మార్గంలో పోతుంటే కనిపించేటువంటి ఆ దరిద్రం చూసి హెలికాప్టర్లోనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. ఆ కళ్ళ నీళ్ళు ఇప్పుడు పోవాలి. 1 కోటి ఎకరాల తెలంగాణ పచ్చబడాలి. నేను సంకల్పం చేసినది ఏది కూడా ఇప్పటికి ఫెయిల్ కాలే. తెలంగాణ కోసం నేను బయలుదేరినాడు, వీంతో ఏమవుతుందో వీడు బక్కపేదోడు, వీడు ఎవడో బొండుగిరి సంపెత్తలు అన్నారు. కానీ కేసీఆర్ చచ్చిపోలే, తెలంగాణ వచ్చింది. ఈరోజు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, అయ్యి తీరుతుంది. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాజెక్టులు కడతామంటే కోర్టులలో పోయి స్టేలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలతో నేను కోరుతా ఉన్నా, దయచేసి ప్రాజెక్టుల మీద కోర్టు కేసులు ఎందుకు వేస్తున్నారు అని వాళ్ళని మీరు నిలదీయాలి. దయచేసి మీరు మౌనంగా ఉండద్దు. 20 రోజులలో 5 కేసులు వేసిండండి. 20 రోజులే. వాళ్ళకి ఏం కావాలి? ప్రాజెక్టు మీద స్టే అన్నట్టు. ప్రాజెక్టు పని జరగదు. చిల్లర రాజకీయాల కోసం నీళ్లు వస్తే మాకు ఎవడిగా ఓటేయడు, మాకు రాజకీయంగా బతుకుండదని ఈరోజు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో మీకు తెలుసు. వాళ్ళని ఎక్కడికక్కడ దయచేసి రైతాంగం, ప్రజలే నిలదీయాలి. ఖచ్చితంగా మా ఏకాగ్రతను ఎవరు కూడా మార్చలేరు, నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయలేరు. ఏ విధమైన పోరాట పటిమతోని 15 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఖచ్చితంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. 600 సరే ఆ తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాం. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు కేసీఆర్ ఎవరు కూడా భయపడాడు. మాకెక్కడో ఢిల్లీలో బాసులు లేరు. మాకెవరన్నా బాసులు ఉన్నారంటే, మాకేదైనా హైకమాండ్ ఉందంటే అది మీరే, తెలంగాణ ప్రజలే మా హైకమాండ్, మీరే మా బాసులు అని చెప్పి నేను మనవి చేస్తూ,
ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా తయారవడానికి అవసరమైన అన్ని వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు పోదాం. సంక్షేమంలో అందరిని ఆదుకుంటా ఉన్నాం. చివరికి నిన్న ఒంటరి మహిళలు ఉన్నారు సార్, వాళ్ళకు కూడా కొంత మనం సాయం చేయాలంటే వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ను ఇవ్వడం జరిగింది. ఇండియా మొత్తం మీద ఎక్కడ ఇవ్వనటువంటి సంక్షేమం మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా అవసరమైనటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఇటు వ్యవసాయ రంగాన్ని ఇటు వృత్తి పనులను అన్నిటిని కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతాం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఐటీ రంగంలో కూడా తెలంగాణ బ్రహ్మాండంగా దూసుకొని పోతా ఉంది. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఒక గొర్రెలకానే లేం, మనం అక్కడ కూడా ఉన్నాం. ఈఓడిబిలో కూడా ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పి అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రంగాలలో అటు పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, వృత్తి పనుల రంగం అన్నీ కూడా పరిపుష్టం కావడానికి అవసరమైనటువంటి చర్యలు బలోపేతంగా తీసుకుంటూ ముందుకు సాగుతామని మనవి చేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 100 నియోజకవర్గాలలో ఈ గొర్రెల పంపిణీ జరుగుతూ ఉంది. మీ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు నేను ఇప్పుడు అడగడం జరిగింది, కలెక్టర్ గారు మీరు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు గొర్రెల పంపిణీ కార్యక్రమం అంటే వారు చెప్పినారు 12-13 నెలల్లో మా మొత్తం యాదవులకు నేను గొర్రెలు ఇచ్చుకుంటా సార్ అని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. గొర్రెలు మాకు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇంచుమించు ఒక సంవత్సరంలోనే బ్రహ్మాండంగా మీకు అన్ని కార్యక్రమాలు కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మంచి ఉత్సాహవంతులైన మంత్రి కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఈ పంపిణీ కూడా వీలైనంత తొందరగా జరిగే ఆస్కారం ఉంటుంది. దేవేందర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారు, మరి కొండపాక జడ్పీటీసీ గారు, కొండపాక ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, సార్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా గ్రామానికి ఏదైనా మంచి చేయాలని మీ ద్వారా జరగాలని చెప్పి కోరుతున్నాను అన్నారు. ఏం చేయాలనో అది దేవేందర్ రెడ్డి గారికి కొండపాక ప్రజలకే నేను వదిలేస్తా ఉన్నా. ఒక 10 కోట్ల రూపాయలు ఈ శుభ సందర్భంలో కొండపాక గ్రామం అభివృద్ధి కోసం మంజూరు చేస్తాం. రేపే జీవో ఇష్యూ చేస్తాం. దాంతో మీరు ఏం కార్యక్రమాలు చేయాలో స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైం ఇవ్వలేను కాబట్టి నా నియోజకవర్గం ఎక్కువ ప్రభాకర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మరి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక పెద్దలు అందరు కూర్చుండి గ్రామానికి అవసరమైన మంచి పనులన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ కొమరేలి మల్లన్న దీవెనతోని 650 లారీల గొర్రెలు దిగుమతి చేసే తెలంగాణ 6000 లారీల గొర్రెలు ప్రతిరోజు ఎగుమతి చేసే స్థాయికి పోవాలని చెప్పి ఆ మల్లన్న స్వామి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి ఈ పథకం అన్ని రకాలుగా బాగా ఫలవంతం కావాలని తెలంగాణలో భారతదేశంలోనే ధనికులైనటువంటి గొల్ల కురుమలు యాదవులు ఉన్నారనేటువంటి పేరు రావాలని చెప్పి ఆ ప్రతిష్ట మీరు కష్టపడి తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.